భవిష్యత్తులో ఏ మనం ఇంటర్వ్యూ కనుక చేసేసేటప్పుడు మనకి ఏం కావాలి అంటే కాన్సెప్ట్స్ అనేవి కావాలి కదా. ఆ కాన్సెప్ట్స్ని డిఫరెంట్ వేస్లో ఎలా థింక్ చేస్తారు, అట్లో మనం ఏం చేస్తామంటే కొన్ని రియల్ టైమ్ సినారియో ప్రాజెక్ట్స్ కనుక చేయాలి, రియల్ టైం టాస్క్లు కనుక చేయాలనుకో అవన్నీ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేస్తారు అనేది మనం చేయాలి అంటే ఏం చేస్తారంటే రైట్ను ఈ రోజుల్లో అందరూ కూడా ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఫారినర్స్ అందరూ కూడా ఫ్రీ కోడ్ క్యాంప్ అని ఒక వెబ్సైట్లో అందరూ కూడా ఏం చేస్తారంటే రిజిస్టర్ చేయడం అనేది ప్రజెంట్ యూఎస్లో కానీ యూకేలో కానీ మంచి ట్రెండ్ అనమాట. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే మీకు ఏదైతే యూఆర్ఎల్ షేర్ చేశానో ఆ యూఆర్ఎల్లోకి లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయిన కింద స్క్రోల్ డౌన్ అవుతూ ఉన్నారనుకో మీ అందరికీ పంపింది కూడా నేను ఏంటంటే పైథాన్కి సంబంధించిన కోర్స్ని పంపాను అనమాట. ఆ పైథాన్లోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడికి వస్తే 1 2 3 4 అని ఇట్లా ఉన్నాయి చూడు. ఈ నంబర్స్ అన్నీ కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్స్ అనమాట. దీంట్లో అన్ని ప్రాజెక్ట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది ఈ పైథాన్లో మోర్ అవేర్నెస్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న పైథాన్ కాబట్టి 1 క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు పైకి కనుక స్క్రోల్ డౌన్ చేశారనుకో అక్కడ మీకు ఏమొస్తాయి అంటే క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఆ క్వశ్చన్స్ని ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుంటే మీకు ఏమర్థమైందంటే ఆ కాన్సెప్ట్ ఏం చేయమన్నాడు అర్థమైంది. దానికి రిలేటెడ్గా మీకు ఏమి ఇస్తాడంటే ఒక టాస్క్ ఇస్తాడనమాట. ఒక ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్కి తగ్గట్టు మీరు మిమ్మల్ని ఏం చేయమని అంటే క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్కి తగ్గట్టు మీరు ఏం చేయాలంటే ఆన్సర్ అనేది ప్రిపేర్ చేయాలి. అలా ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతుందంటే లైన్ బై లైన్ ఏమవుతుందంటే మీ కోర్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే వరుసగా 1 బై 1 సాల్వ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇవి ఏం లేదు, రోజుకు ఒక 10 15 ఒక 20 30 కాడి క్వశ్చన్స్ కాడికి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి వితిన్ 20 to 25 డేస్లో ఏం లేదంటే ఈ ఫ్రీ క్యాంప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మీరు కూడా ఏం చేస్తారంటే ఎలా ఇస్తారనేది చూద్దాం. ఓకే, ఇక్కడ కనుక మీరు స్టెప్ 1 కనుక చూసారు మీకు ఒక డిస్క్రిప్షన్ ఇస్తారనమాట. ఏం ఇస్తారంటే వేరియబుల్స్ ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద పైథాన్ అండ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే వేరియబుల్స్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్, జస్ట్ a variable is a name that refers or point to an object. So you can declare a variable by writing the variable name on the left side of the assessment operator equal to and specifying the value to assign to that the variable on the right side of the assignment operator అని ఇచ్చాడు అనమాట. అంటే ఇది ఈ కాన్సెప్ట్ అంతా దేని గురించి జరిగిందంటే వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ గురించి ఏం జరిగిందంటే చెప్పడం జరిగింది. ఈ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చెప్పుకున్నాం ముందుగా, వేరియబుల్స్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తామని చెప్పాము, ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయాలంటే ఏం చేస్తారంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి దాంట్లో ఏం చేస్తారంటే స్టోర్ చేయడం అనేది చేస్తారని చెప్పుకున్నాం. దానికి సింటాక్స్ ఏం చెప్పుకున్నాము, వేరియబుల్ నేమ్ చెప్పి ఈజ్ ఈక్వల్ అనే అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టి వాల్యూ అనేది ఇవ్వాలని మనం చెప్పుకున్నామా, అదే కంటెంట్ అక్కడ చెప్పాడు అనమాట. దానికి రిలేటెడ్గా మీకు ఏమని అడిగాడంటే ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే ఎలా అడిగాడంటే క్రియేట్ ఏ వేరియబుల్ కాల్డ్ నెంబర్, అంటే ఒక నంబర్ అనే పేరుతో ఒక వేరియబుల్ క్రియేట్ చేయమన్నాడు. అంటే అసైన్ ద వాల్యూ 5, అంటే ఒక 5 అనే ఒక వాల్యూ నుంచి ఏమన్నంటే దానికి అసైన్ చేయమన్నాడు టు యువర్ న్యూ వేరియబుల్. అంటే అలా కనుక ఆ వేరియబుల్కి నువ్వు ఏదైతే న్యూగా క్రియేట్ చేస్తున్నావు ఆ వేరియబుల్కి 5 అనే నెంబర్ని కనుక అసైన్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తావు అనేసి నీకు ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మీరు ఎక్కడ చేయాలని ఇక్కడ ఉంటుంది అనమాట. దాని కింద ఇక్కడ కసర్ కనపడుతుంది చూడు, 1 అనే లైన్ కనపడుతుంది చూడు. ఈ 1 అనే నెంబర్ కాడ మనం ఆన్సర్ రాయాలి. ఏమని రాయమన్నాడు, వేరియబుల్ని క్రియేట్ చేయాలి. వేరియబుల్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటి, వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ ఏంటిది, మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాము నంబర్ కాబట్టి నంబర్ అని ఇచ్చాలి. తర్వాత మనం ఏం చేయాలి, అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టాలి. స్పేస్ ఇచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టాలి. తర్వాత ఏం కావాలి, స్పేస్ ఇచ్చేసి వాల్యూ అనేది ఇవ్వాలి. ఏ వాల్యూ క్రియేట్ చేయమన్నాడు, 5 అనేది క్రియేట్ చేయమన్నాడు కాబట్టి 5 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఇక్కడ చెక్ యువర్ కోడ్ అని ఉంటుంది, దీన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగలనే రైట్ సైడ్ కార్నర్లో మీకు ఒకటి కనపడింది అనమాట. ఇక్కడ ఇదంతా కూడా మీకు ఏమైందంటే మీ కోడ్ ఏదైతే రాశారో ఆ కోడ్కి సంబంధించి టెస్ట్ కేసెస్ అన్నిటిని చెక్ చేసేసి మీరు కనుక కరెక్ట్గా కనుక కోడ్ రాశారనుకో ఆల్ టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్ అని వస్తుంది. ఆ పాస్డ్ అనే స్క్రోల్ డౌన్ కనుక మీకు కనపడినప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారంటే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ కొట్టారనుకో వెంటనే మీకు ఏమొస్తుందంటే అనదర్ క్వశ్చన్ వస్తుంది అనమాట.
ఈ క్వశ్చన్ చూసుకోవడం, ఆ క్వశ్చన్లో ఎగ్జాంపుల్స్ అనేది కూడా చెప్తారు. ఆ ఎగ్జాంపుల్కి తగ్గట్లు ఏం చేస్తారంటే ఈ డిస్క్రిప్షన్కి తగ్గట్లు ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ క్రియేట్ చేస్తారు. ఆ క్వశ్చన్ని మీరు ఎలా క్రియేట్ చేస్తారు అనేది కనుక చూసేసేసి ఇక్కడ ఎంటర్ చేశారనుకో, ఇలా లైన్ బై లైన్ ఎంటర్ చేస్తా వెళ్తా ఉంటే మీకు ఏమొస్తాయి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్ రిలేటెడ్గా ఏం జరుగుతుందంటే ఆల్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది మనం బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇంటర్వ్యూ కనుక క్రాక్ చేయాలి అంటే రైట్ నౌ ఒక ఇంటర్న్షిప్ చేయాలి అన్నా కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ కనుక చేయాలి అంటే ఆల్ ఆర్ దేనిలో ప్రిపేర్ అవుతున్నారంటే ఈ ఫ్రీ కోడ్ క్యాంప్ అనే వెబ్సైట్లో ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తున్నారు అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద అమెజాన్లో చేసేవాళ్ళు కానీ ఇంకా గోల్డెన్ కంపెనీస్లో చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు జాబ్ ఇంటర్వ్యూస్ ట్రైల్ చేసే ప్రతిసారి కూడా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ ఫ్రీ కోడ్ క్యాంప్ అనే దాన్ని కంప్లీట్ చేసేసి వేరే వెబ్సైట్లో ఎంగేజ్ అవ్వడం అనేది చేస్తున్నారంట. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే దీంట్లో ఉన్న టాస్క్లు ఏవైతే ఉన్నాయో టాస్క్లు ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా మీరు కూడా ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేసి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకెవరికన్నా డౌట్? ఎనీబడి హ్యావ్? వసంత, డూ యూ హ్యావ్? No, sir. ఓకే ఓకే, ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. అందులో సమ్మన్ జాయిన్ అవుతుంది. ఒకసారి మనం లాస్ట్ సెషన్ ఏదైతే నేర్చుకుంటానికి సమ్మరైజ్ చేసుకొని ఈరోజు సెషన్లో వెళ్ళి మనకు యారే ప్రాపర్టీస్ అనే దాని గురించి లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. యారే ప్రాపర్టీస్ అంటే ఏం నేర్చుకున్నాం మనం? ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల కొన్ని ప్రాపర్టీస్ని ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తామంటే చెక్ చేసుకుంటే వెళ్తాం. వాటిలో ఒకటి సైజ్ అనే ఒక ప్రాపర్టీని గురించి నేర్చుకున్నాము, అలాగే షేప్ అనే ఒక ప్రాపర్టీని గురించి నేర్చుకున్నాను, డి టైప్ అనే మరొక యారే ప్రాపర్టీని గురించి కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. సైజ్ అంటే ఏం చెప్పాను? మనం ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కనుక మనం చెప్పాలి అనుకో, అలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే సైజ్ అనే ఒక ప్రాపర్టీ, సైజ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే యారే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఎలా ఏంటి అనేది ఒకసారి చూసేసి వచ్చాను. ఓకే, దానికోసం జస్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇంపోర్ట్ numfuck as np లేటర్ మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. యారే క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? వసంత,
Harivandan, do you have any idea about array? Vasant, can you? యా మనం యారేని కనుక క్రియేట్ చేయాలి అంటే మనం కొన్ని రకాల వేస్లో చేయొచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ద మెథడ్స్ ఏంటిదంటే ఏని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో మాడ్యూల్ నేను ఇచ్చాను చేసి తర్వాత నేను ఏం చేసాను ఏ ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేద్దాం యారే ఆఫ్ ద్వారా క్రియేట్ చేద్దాం కొన్ని యారే ఆఫ్ అని చేసేసి దీంట్లో నేను ఒక యారేని క్రియేట్ చేస్తాను. ఏం క్రియేట్ చేస్తాను 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే ఒక యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. క్రియేట్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏమి ఇచ్చాను చేసి నేను ఏం చేసాను ప్లేయర్ అని చేసి చూసాను. ఏమైందో చూద్దాం. ఏమైంది నాకు ఒక యారే అనేది క్రియేట్ అయిందా. ఓకే, ఒక యారేని క్రియేట్ చేయడం వచ్చేసింది. ఇలానే మనం ఇంకొక షార్ట్ కట్లో కూడా మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట యారేస్ని. ఎలా క్రియేట్ చేయొచ్చు 1 నుండి 5 వరకు క్రియేట్ చేద్దాం అనుకున్నాను వాల్యూస్ని. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయొచ్చు మళ్ళీ వేరియబుల్ నేను తీసుకున్నాను ఈక్వల్ టు ఎలా క్రియేట్ చేయొచ్చు సర్టెన్ రేంజ్ వరకు కనుక క్రియేట్ చేయాలంటే ఎన్పి డాట్ ఏ రేంజ్ అంటే ఏ రేంజ్ అంటే వరుసగా కనుక సీక్వెన్స్లో కనుక మనం క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము ఏ రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి దీంట్లోకి వెళ్ళి ఏం పెడతాము 1 అని పెడతాం. ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ ఇది 6 కాబట్టి 6 అని పెడతాము. తర్వాత ఏం చేయాలి స్టెప్ అనేది ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి వరుసగా ప్రతి నెంబర్ కావాలి కాబట్టి 1 అని ఇచ్చాను. చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. చేసి నేను చేసిన ప్లేయర్ అని చూసి అప్పుడు ఏం జరిగిందో ఏం జరిగింది ఒక యారేని క్రియేట్ చేయాలంటే పైన క్రియేట్ చేసినట్లయినా చేయొచ్చు లేకపోతే కింద క్రియేట్ చేసినట్లయినా చేయొచ్చు. బట్ ఈజియర్ సింప్లర్గా ఉన్న వాళ్ళది ఏ ఏ రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాము చాలా ఫాస్ట్గా మనం వాల్యూస్ని క్రియేట్ చేయగలిగామా లేదా. అందుకని మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పర్టికులర్ సీక్వెన్స్లో కనుక వాల్యూస్ని కనుక క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం జాతరలో యూజ్ చేసి ఏం చేస్తారంటే క్రియేట్ చేయడానికి చేస్తారు మనం. ఓకేనా అందరికీ అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఒక యారే క్రియేట్ అయింది కదా ఏ అనే నేమ్తో నాకు ఒక యారే క్రియేట్ అయింది కదా ఈ ఏ అనే నేమ్తో క్రియేట్ అయిన యారే యొక్క ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి నాన్న వసంత ఇక్కడ 5 ఐటమ్స్ అంటే మనం ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారేలో టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్నో కనుక మనం తెలుసుకోవాలనుకుంటే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఈ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే సైజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే సింటాక్ ఏం చేయాలి ఎన్పి మాడ్యూల్ అని చెప్పేసి దేన్ని మన సైజ్ కనుక్కుంటుంది ఏ అనే వేరియబుల్లో క్రియేట్ అయిన ఏ అనే వేరియబుల్లో క్రియేట్ అయిన యారే యొక్క సైజ్ తెలుసుకోండి. అనుకుని ఏ అని చేసేసి మనం డైరెక్ట్గా ప్లే అరౌండ్ చేసిన వచ్చేస్తుంది. లేకపోతే ఈ కమాండ్ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు మొత్తాన్ని తీసుకొచ్చేసి ఏం చేయొచ్చు మరొక వేరియబుల్లో పెట్టుకున్నా వస్తుంది అనమాట. కావాలని చూద్దాం ఒకసారి రన్ చేసేసాను 5 అని వచ్చేసింది. దీన్ని నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కూడా ఏనే ఒక వేరియబుల్లో పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేయాలంటే కిందకు వచ్చి ప్రింట్ క్లియర్ ఇప్పుడు కూడా చూడవచ్చు అవుట్పుట్ ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇంకొకటి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే తర్వాత ఈ వాటిని ఈ వాటిలో ఏం చేయాలంటే ఇక్కడ నేను ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ నుంచి చూస్తాను. ఇక్కడ
అప్పుడు నాకు కనుక అవుట్పుట్ అనేది వచ్చేసేసి ఏమి వచ్చిందంటే 5 జరిగింది. ఇలా నేనేం చేయాలి, ఏదైనా సరే ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకో ఏం చేస్తాం సైజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక యారే లోపల ఎన్ని ఐటమ్స్ క్రియేట్ చేస్తామనేది చెక్ తెలుసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఎప్పుడు కూడా మనం 1 డైమెన్షన్స్ యారేనే కాదు కదా! 2 డైమెన్షనల్ యారే కూడా మనం క్రియేట్ చేస్తాం కదా! 3 డైమెన్షనల్ యారే కూడా క్రియేట్ చేస్తాం కదా! అలా 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేస్తే దాంట్లో ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి, 3 డైమెన్షనల్ యారే క్రియేట్ చేస్తే ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే సేమ్ కమాండ్ అనమాట. ఒకటే కమాండ్ సహాయంతో మనం ఏం చేస్తాం. అదేంటిదంటే ఎన్పి డాట్ సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా ఎన్నిటికైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే 2 డైమెన్షన్లో ఉన్న 3 డైమెన్షన్లో ఉన్న వాటన్నిటిలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కనుక తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఒకే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి వర్క్ చేస్తాం. అది ఏంటంటే సైజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మాత్రం ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది షేప్ ఆఫ్. షేప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తారని చెప్పాను. షేప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తారని చెప్పాను. మనం ఏదైనా సరే ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల యారే అంటే మీ అందరికి ఏం చెప్పాను, యారే అంటే ఏం చెప్పాను, ఒక మ్యాట్రిక్స్ అని చెప్పాను. ఒక మ్యాట్రిక్స్ లోపల ఐటమ్స్ క్రియేట్ చేశాను. 1 2 2 4 అని తీసుకున్నాను. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత, ఆర్డర్ ఎంత అంటే ఏమని చెప్పింది మా హరివందన డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఏమని చెప్పిందంటే మా అమ్మాయి 2/2 అని చెప్పింది. అంటే ఏంటి, ఎందుకో చెప్పింది 2/2 అంటే ఏంటి నన్ను అవసరం 2/2 అంటే ఏంటి? యా, రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చెప్పడాన్ని ఏమంటారంటే ఆర్డర్ అని పిలుస్తారు. ఈ ఆర్డర్ని యారే లోపల ఏమని పిలుస్తారంటే షేప్ అని పిలుస్తారు. అంటే మనం ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఎన్ని రోస్ ఉన్నాయి, రోని ఎన్ని ఉన్నాయి, అలానే కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అనే ఆర్డర్ని కనుక తెలుసుకోవాలంటే మనం దేని ద్వారా తెలుసుకుంటారంటే షేప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుంటాం. షేప్ ఆఫ్లో ఫస్ట్ చెప్పే వాల్యూ ఏం చెప్తుందంటే రోని గురించి చెప్తుంది. కామా పెట్టేసి తర్వాత చెప్పే వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే కాలమ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏదైనా మనం ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది కనుక మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే షేప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి కోడ్ ప్లేలోకి వెళ్ళి ప్లేయర్ అవుట్ చేసి వచ్చాము. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇందాక ఒక ఏ నేనైతే ఒక యారేని క్రియేట్ చేశాను కదా, ఆ యారే లోపల సారీ ఒక ఏ అనే నేమ్తో ఒక యారేని క్రియేట్ చేశాను కదా, యారేని క్రియేట్ చేశాను ఇక్కడే క్రియేట్ చేశాను చూడండి. ఏ అనే నేమ్తో నేను ఏం చేశాను, ఒక యారేని క్రియేట్ చేశాను. కావాలని కనపడలేదనుకోండి ఇక్కడికి ఇలా అదే కోడ్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారు, కట్ చేసి చూడండి. మీకేమైంది, ఇక్కడ ఒక యారే అనేది క్రియేట్ అయింది. ఈ యారే లోపల ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూద్దాం అనుకున్నాను. ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి కనుక చూడాలనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు నన్ను ఒకసారి ఆ, అప్పుడు మనం ఏం చేయొచ్చు, షేప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేయొచ్చు. షేప్ ఆఫ్ కనుక చేయాలనుకప్పుడు మనం ఏం చేస్తాము, ఎన్పి డాట్ షేప్ ఆఫ్ అని పెట్టి ఇక్కడ దీంట్లో ఏం చేయాలి, యారే యొక్క వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఏ అని ఇచ్చేసేసి మనం ఏం చేసామంటే ప్లేయర్ చేసి చూసాం. అప్పుడు వెంటనే లింక్ కనుక చూస్తే ఏమైందంటే కాపీ చేసేసుకొని ఇక్కడ నేను సి ఈక్వల్ టు ఈ కోడ్ అంతా కాపీ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే షేప్ ఆఫ్ సి అని ఇచ్చాను.
చేసి నేను క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేంటంటే 5, 1 5 కామా అని వచ్చింది. 5 అంటే ఏంటంటే మీకు అంటే వన్ డైమెన్షన్ యారీ క్రియేట్ చేశారు. వన్ డైమెన్షన్ యారీ కనుక మీరు క్రియేట్ చేస్తే రో నెంబర్ అనేది మీకు డిస్ప్లే అవ్వదు అనమాట. ఎందుకు డిస్ప్లే అవ్వదంటే నువ్వు 2 డైమెన్షన్, 3 డైమెన్షన్, 4 డైమెన్షన్, 5 డైమెన్షన్స్ ఇలా కనుక నువ్వు చేస్తే అప్పుడు నీకు ఏం చెప్పిందంటే ఫస్ట్ వాల్యూ ఏదైతే చెప్పిందో ఆ వాల్యూ రో నెంబర్ చెప్పింది. తర్వాత చెప్పే వాల్యూ ఏమంటారంటే కాలమ్ నెంబర్ అంటారు. ఇక్కడ అదే మనం ఒక 1 డైమెన్షన్ యారే కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల వచ్చే వాల్యూ ఏమంటారంటే కాలమ్ వాల్యూ మాత్రమే చెప్తారు. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి దీంట్లో 5 ఉన్నాయి కాబట్టి అప్పుడు మీకు అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందంటే 5 అనేది రావడం జరిగిందన్నమాట. ఇలా మీకు ఏమైందంటే 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. సపోజ్ దట్ ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేసేసి దాంట్లో ఉన్న రోల్స్ ఎన్ని కాలమ్స్ ఎన్ని ఆర్గనైజ్ చేసామో తెలుసుకోవడం ఎలా అనే దాని గురించి చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే ఒకసారి నేను మరొక వేరియబుల్ తీసుకున్నాను. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ కొన్ని వాల్యూస్ క్రియేట్ చేద్దాం. ఎన్పీగా ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే 1 నుండి ఎంతవరకు తీసుకున్నాను 10 వరకు తీసుకున్నాను. నాట్ ఇంక్లూడింగ్ 10 కాకుండా రిమైనింగ్ వాల్యూస్ అన్నీ తెచ్చుకునేటట్టు చదవకుండా అని చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ హాఫ్ ఏ అని ఇచ్చాను. చేసి నేను ఏం చేశానంటే కోడ్ని రన్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైంది చూడండి. ఇది నాకు 1 నుండి నాట్ ఇంక్లూడింగ్ 10 కాకుండా దాని ముందులో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా నాకు ఏమైందంటే క్రియేట్ అయిపోయినాయి. ఓకే, ఈ రేంజ్లో నాకు క్రియేట్ అయిపోయింది. ఈ రేంజ్లో క్రియేట్ అయిన వాల్యూస్ నేను ఏం చేయాలంటే ఒక 3 rows 3 columnsగా టిక్ చేద్దాం. ఎందుకంటే నాకు 9 వాల్యూస్ ఉన్నాయి. 9 వాల్యూస్ కనుక ఉన్నాయనుకో ఎప్పుడైనా సరే మనం వాల్యూస్ని కనుక స్ప్లిట్ కనుక చేయాలి అనుకో స్క్వేర్ మ్యాట్రిక్స్లోకి మాత్రమే మనం స్ప్లిట్ చేయగలం అనమాట. సపోజ్ సార్ నేను ఏం చేస్తానంటే ఈ మొత్తం వాల్యూస్ నేను ఏం చేద్దామంటే కొన్ని రోస్ కొన్ని కాలమ్స్ వచ్చేటట్లుగా స్ప్లిట్ చేద్దామనేసి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న సింటాక్ట్ని ఫాలో అయ్యాను అనమాట. ఏంటిదంటే దానికోసం మీకు ఇది అర్థం కాబట్టి ఏం కాదనమాట. చిన్న చిన్నగా నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళే కొందుకు ఏం చేస్తానంటే యారే ఆపరేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈ యారే ఆపరేషన్స్ అనే కాన్సెప్ట్ చేసేటప్పుడు మీ అందరికీ కూడా దీని గురించి చెప్తాను అనమాట. ఓకేనా? ఓకే, నేనేం చేద్దాం అనుకున్నంటే ఇక్కడ ఏ వేరియబుల్ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నానంటే రీషేప్ చేస్తున్నాను. రీషేప్ అని పెట్టేసి ఇక్కడికి వచ్చేసేసి నేను ఏం చేశానంటే రోస్ అంతా 3, 3 అని చేసి నేను ఏం చేశానంటే రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది చూద్దాం. అప్పుడు నాకేమైంది నేను ఏదైతే యారే క్రియేట్ చేశానో ఆ యారేలో క్రియేట్ అయిన వాల్యూస్ అన్నీ కూడా నాకేమైంది చూడండి. ఏమైనా 3 rows 3 columnsలోకి వచ్చి స్టోరేజ్ అయిపోయింది. ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే బి అనే ఒక మ్యాట్రిక్స్ స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇప్పుడు నేను రీషేప్ చేశాను కదా, ఈ రీషేప్ చేసిన వాటి యొక్క వాల్యూస్ అనమాట. అంటే ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది కనుక నేను తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎన్పి డాట్ షేప్ ఆఫ్ ఏ అని కనుక మనం పెట్టామనుకో అప్పుడు మనకి ఏం చూద్దాం. ఎన్పి కాదు కదా మనం దేన్ని తెలుసుకోవాలనుకుంటుంది షేప్ ఆఫ్ కాబట్టి చేస్తాం. ఎన్పి డాట్ షేప్ ఆఫ్ పెట్టామనుకో అప్పుడు ఏ అంటే ఎక్కడ తీసుకుందంటే ఇక్కడ తీసుకోవడం ద్వారా మీకు ఏమొచ్చిందంటే అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇలా కనుక మనం రీషేప్ చేసినప్పుడు దీంట్లో ఉన్న వాల్యూస్ కనుక మనం తెలుసుకోవాలనుకోకుండా మంచి ఒక బి అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఉన్న వాల్యూస్ అనేది చెక్ చేయొచ్చు. లేదు ఇంకా మీరు మాన్యువల్గా కనుక చేయాలి అనుకో ఈ కాన్సెప్ట్ రాదనుకో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి ఇదే కాన్సెప్ట్ తీసుకొని ఇదే కాన్సెప్ట్ తీసేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేశారంటే ఇక్కడికి వెళ్ళి మాన్యువల్గా క్రియేట్ చేశారు. నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే మాన్యువల్గా క్రియేట్ చేస్తాను. ఇలా క్రియేట్ చేయాలని నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని 1, 2, 3 అని తీసుకున్నాను. స్క్వేర్ బ్రేస్ క్లోజ్ కామా అది ఏం చేశానంటే స్క్వేర్ బ్రేస్ ఓపెన్ చేసి 4, 5, 6 అని స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. తర్వాత ప్రింట్ ఏ అని చెప్పి కాపీ చేసేసుకొని యారే ఆఫ్ అని పెట్టేసేసి ఏం చేశానంటే ప్లేయర్ నుంచి చూసాను. ప్లేయర్ నుంచి చూసాను.
కాపీ చేసుకుంటాను. ఇక్కడికి ఏం చేసేసి సిఎన్ ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకున్నాను. ఏమైనా క్రియేట్ చేశాను ఎల్పీ డాట్ యారే యారే ఆఫ్ అని పెట్టేసి 1 2 3 అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే 3 5 6 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక యారే క్రియేట్ పెట్టాను. నేను ఏం చేశాను 1 2 3 4 5 6 లిస్ట్ ఆల్రెడీ క్రియేట్ అయింది. సారీ import as np ఆఫ్ కాన్సెప్ట్స్ వద్దు. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సైజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. సైజ్ ఆఫ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తే దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి కనుక మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే సైజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో అచీవ్ చేసేస్తాం. ఒకసారి నేను ఏం చేస్తానంటే వేరియబుల్ తీసుకున్నాను ఏ ఈక్వల్ టు ఎన్పి డాట్ యారే హాఫ్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి నేను ఏం చేశానంటే 1 కామా 2 కామా 3 కామా 4 కామా 5 కామా 6 అని తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే రౌండ్ చేసి క్లోజ్ చేసేసి ప్రింట్ పిఆర్ఐ అంటే ప్రింట్ ఆఫ్ ఏని ఇచ్చింది చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చి చూసాను. అప్పుడు నాకేమైందంటే దీంట్లో ఉన్న యారే అనేది క్రియేట్ అయింది. నేను ఏదైతే యారే క్రియేట్ చేశానో ఆ యారే లోపల టోటల్ ఐటమ్స్ ఏమో తెలుసుకోవాలనుకున్నాను. ఇలా తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్పి డాట్ సైజ్ హాఫ్ అని పెట్టి ఏ అని కనుక మనం పెట్టి ప్లేయర్ ఆన్ చేసి చూసామనుకో అప్పుడు మనకి ఏం వస్తుందంటే మనం ఏదైతే యారేని క్రియేట్ చేసామో ఆ యారే లోపల ఉన్న టోటల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడం అనేది జరిగిపోతుంది. ఓకే, అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మరొక యారేని క్రియేట్ చేసేసుకున్నాను. ఏంటిదంటే ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. స్క్వేర్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ స్క్వేర్ ప్లేస్ తీసుకున్నాను. తీసుకొని నేను ఏం చేశానంటే ఈ వాల్యూస్తో నేను ఒక యారేని క్రియేట్ చేశాను. కోసం నేను ఏం చేశానంటే మళ్ళీ ఒక యారేని క్రియేట్ చేసుకున్నాను. ఏ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే ఎన్పి డాట్ యారే హాఫ్ అని పెట్టేసేసి స్క్వేర్ ప్లేస్లో నేను ఏం చేసుకున్నాను అంటే కొన్ని ఐటమ్స్ని తీసేసుకున్నాను. 1 కామా 2 కామా 3 ఒక ఐటమ్ని తర్వాత నేను ఏం చేస్తానంటే స్క్వేర్ ప్లేస్ పెట్టుకొని మళ్ళీ కామా పెట్టుకొని మళ్ళీ స్క్వేర్ ప్లేస్లో నేను 2 కామా 3 కామా 4 అని తర్వాత వాల్యూస్లో నేను ఏం చేశానంటే ఒక యారేని క్రియేట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ ఏ నుంచి field elements must be ఏమవుతుందంటే మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా మనం ఏం చేసామంటే సేమ్ వాల్యూస్తో చేయడం ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ తీసుకునే వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయమంటే తక్కువ రూపంలో చేయమని చెప్తూ ఉన్నాం.
ఈ డబుల్ రూపంలో కనుక మనం చేయాలి అనుకున్నప్పుడు ఏమైందంటే మనం తీసుకున్న ట్యూటర్ నోట్బుక్ అనేది దాన్ని సపోర్ట్ చేయదన్నమాట. అందువల్ల మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్ ఆఫ్ ద వాల్యూస్తో మనం చేయడం అనేది కష్టంగా ఉంటుందన్నమాట. సో చేసేసి టుమారో సెషన్లో నేను ఏం చేస్తాను 6 to 7:30 దాకా అందరికీ